Hello friends, welcome to Let's Be Wise, where learning is made easy. This is your class 4 on tenses. We are going to discuss about the simple past tense here. ఇప్పటి వరకు మనం 5 tenses డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ. ఒకటి సింపుల్ ప్రెజెంట్, ప్రెజెంట్ కంటిన్యూస్, సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూస్, అండ్ దిస్ ఈస్ ద ఫిఫ్త్ టెన్స్ we are going to discuss in this class, that is the simple past tense. మనం ఈ పేరు బట్టి అర్థం చేసుకోవచ్చు ఏంటి పాస్ట్ టెన్స్ అంటే పాస్ట్ జరిగిపోయిన కాలం గురించి మాట్లాడతాము, అదే పాస్ట్ టెన్స్. దాని స్ట్రక్చరల్ సెంటెన్స్ చూద్దాం. సింపుల్ పాస్ట్ టెన్స్ కి స్ట్రక్చరల్ సెంటెన్స్ ఏంటది? సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. అంటే కింద చూద్దాం. ఐ సాంగ్ ఏ సాంగ్. ఇందాక మనం ఇక్కడ తీసుకున్న వర్బ్ ఏంటి? సింగ్ అనే వర్బ్ తీసుకున్నాం. ఇంతకు ముందు మనం వాడినప్పుడు ఇక్కడ అయితే సింగ్ వచ్చింది, లేకపోతే విల్ సింగ్ వచ్చింది. కానీ ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్లయితే ఇట్ ఈస్ సాంగ్ హియర్. సాంగ్ అంటే ఇక్కడ వర్బ్ ఫామ్ మారింది, అందుకే ఇక్కడ V2 అని రాశాను. సో V2 అంటే ఏంటి? V1 అంటే బేస్ ఫామ్ అని చెప్పుకున్నాం. మరి ఇప్పుడు V2 అంటే ఏంటి? వర్బ్ కి ఉన్న పాస్ట్ టెన్స్ ఫామ్ ని V2 అని మనం అనుకోవచ్చు. సో వర్బ్ కున్న పాస్ట్ టెన్స్ ఫామ్ ని V2 అని అనుకోవచ్చు. ఇక్కడ సింగ్ కి సాంగ్ అయింది. అలాగే వేరే వర్బ్స్ కి కూడా V2 అనేది మారటం జరుగుతుంది. ఎలా మారుతుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. సపోజ్ ఇప్పుడు కొన్ని ఇక్కడ వర్బ్స్ పెట్టాను చూడండి. గో అనేది V1 అయితే గో కి వెంట్ ఈజ్ V2. గివ్ గేవ్, రైట్ రోట్, కుక్డ్ కి కుక్డ్, ట్రై ట్రైడ్, జంప్ జంప్డ్, క్యాచ్ కాట్, మేక్ మేడ్. సో మీకు రైట్ సైడ్ ఉన్నవన్నీ V2s, లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ V1. అలాగే సెకండ్ కాలంలో చూడండి. డాన్స్ డాన్స్డ్, ట్రైన్ ట్రైన్డ్, రన్ ర్యాన్, వాక్ వాక్డ్, స్టే స్టేడ్, లైక్ లైక్డ్, ఈట్ ఏట్, డ్రింక్ డ్రాంక్, ఇలా అనమాట. సో V2 మనకు అందరికీ తెలుసు. V2 అంటే అది పాస్ట్ లో వాడతాం, కానీ అది ఎక్కడ వాడాలి, ఎలా వాడాలి మనకు తెలియదు. అదే నేర్చుకుంటున్నాం ఇప్పుడు. సో V2 మస్ట్ బి యూజ్డ్ ఇన్ సింపుల్ పాస్ట్ టెన్స్. చూడండి, సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. దిస్ ఇస్ ద థింగ్. ఇక్కడ మనం రెడ్ లో చూస్తే అంతా సాంగ్ వచ్చింది. అంటే సింగులర్ సబ్జెక్ట్ అయినా ప్లూరల్ సబ్జెక్ట్ అయినా వి డోంట్ కేర్, మనం వాడేది V2 మాత్రమే. ఎగ్జాంపుల్ చూద్దాం. రామ్ అనేది సింగులర్ సబ్జెక్ట్. ఏం వాడతాం? రామ్ సాంగ్ ఏ సాంగ్. అంటే అతను పాట పాడేశాడు, అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన యాక్షన్స్ కి మాత్రమే మనం సింపుల్ పాస్ట్ టెన్స్ వాడతాం. ఓకే, సో రామ్ సింగులర్ అయినా కూడా V2నే వస్తుంది. గీత సింగులర్ అయినా కూడా V2నే వస్తుంది, సాంగ్. సలీం సింగులర్ అయినా కూడా V2నే. టీచర్స్ ప్లూరల్, ఇక్కడ టీచర్స్ స్టూడెంట్స్ ప్లూరల్ అయినా కూడా ఇక్కడ V2నే వస్తుంది, సాంగ్ అనే వస్తుంది. సో మన స్ట్రక్చరల్ సెంటెన్స్ లో చూస్తాం. ఐ సాంగ్ ఏ సాంగ్, యూ సాంగ్ ఏ సాంగ్, హీ సాంగ్, షీ సాంగ్, ఇట్ సాంగ్, వి సాంగ్, దే సాంగ్. సో సింగులర్ సబ్జెక్ట్ అయినా ప్లూరల్ సబ్జెక్ట్ అయినా మనకి వర్బ్ ఫామ్ V2నే వస్తుంది. ఇక్కడ మనం తెలుగులో ఒకసారి చూడండి. పాడాను పాడావు పాడారు పాడాడు పాడింది పాడింది, పాడాము పాడారు, లైక్ దిస్. సో ఈ యాక్షన్ కంప్లీట్ అయిపోయింది. సో అందుకని మనం సింపుల్ పాస్ట్ టెన్స్ లో వాడతాం. ఇప్పుడు మనం డిఫరెంట్ వర్బ్స్ తో ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఇక్కడ వర్బ్ చూడండి, డ్రింక్. ఫస్ట్ మనం యూసేజ్ చూద్దాం. చూడండి, సింపుల్ పాస్ట్ టెన్స్ ని ఎప్పుడు యూజ్ చేయాలి? ఒక యాక్షన్ కంప్లీట్ అయిపోయిన యాక్షన్, అంటే పాస్ట్ టెన్స్ లో, ఐ మీన్ పాస్ట్ లో కంప్లీట్ అయిపోయిన ఒక యాక్షన్ కానీ ఒక ఈవెంట్ కానీ వీటి గురించి మాట్లాడడానికి మనం సింపుల్ పాస్ట్ టెన్స్ వాడతాం. అంటే గతంలో జరిగిపోయిన పనులు లేదా జరిగిపోయిన సంఘటనల గురించి మాట్లాడడానికి మనం సింపుల్ పాస్ట్ టెన్స్ వాడతాం. ఇక్కడ 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 ఎగ్జాంపుల్స్ ఏ టెన్స్ లో ఉన్నాయి చెప్పండి. విల్ వచ్చింది, విల్ ప్లస్ V1. ఇంతకు ముందు నేర్చుకున్న లెసన్. విల్ ప్లస్ V1, ఇట్ ఈస్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ఇక్కడ ఎగ్జాంపుల్స్ తప్పు వచ్చినాయి, ఐఎమ్ సారీ ఫర్ దట్. బట్ సి, సింపుల్ పాస్ట్ టెన్స్ ఎప్పుడు వాడతామంటే జరిగిపోయిన పనులకు వాడతాం. ఇప్పుడు మనం కొన్ని వర్బ్స్ తో ట్రై చేద్దాం. డ్రింక్, డ్రింక్ అనేది V1. ఎప్పుడైనా వర్బ్ ఫామ్ ఇచ్చాడంటే, వర్బ్ ఫామ్ మనకి ఎగ్జామ్స్ లో కూడా బ్రాకెట్ లో వర్బ్ ఫామ్ ఇచ్చాడంటే దాని అర్థం ఏంటంటే అది V1 అని అర్థం. ఇప్పుడు మనం దాన్ని V2 లోకి మార్చాలి. ఐ వచ్చింది, ఐ. డ్రింక్ కి V2 ఏమవుతుంది అని చెప్పుకున్నాం? డ్రింక్ కి డ్రాంక్, ఐ డ్రాంక్. స్పీక్ ఉంది, స్పీక్ కి V2 స్పోక్, ఐ స్పోక్. టాక్ అని ఉంది, ఐ టాక్డ్. త్రో, ఐ త్రూ. రన్ కి ఐ ర్యాన్, రైట్ కి ఐ రోట్, క్యాచ్ కి ఐ కాట్. సో మనం ఈ V1 V2 అనేది ఇప్పటి నుంచి మనం ఒక పని చేద్దాం. షార్ట్స్ లో మీకు
వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. షార్ట్స్లో డైలీ అట్లీస్ట్ విల్ లెర్న్ అబౌట్ 5 వర్బ్స్. అది డైలీ యూసేజ్ వర్బ్స్ కానీ అఫీషియల్ పర్పస్లో యూజ్ చేసుకునే వర్బ్స్ ఎనీథింగ్ మొత్తం అన్ని కంపైల్ చేసి షార్ట్స్లో వీడియోకి ఒక షార్ట్కి 5 వర్బ్స్ నేర్చుకునేలాగా మనం అప్లోడ్ చేసుకుందాం. అవి కూడా ఫాలో అవ్వండి ఈ క్లాసెస్తో పాటు, సో దట్ మీకు వొకాబులరీ కూడా పెరుగుతుంది. ఓకే, లెట్స్ గో విత్ దిస్. ఐ డ్రాంక్, ఐ స్పోక్, ఐ టాక్డ్ అంటే మాట్లాడేశాను, తాగేశాను, మాట్లాడేశాను. ఐ త్రూ, ఇది త్రోకి త్రూ వస్తుంది. ఇలాగ మనం నేర్చుకుందాం వర్బ్ ఫామ్స్లో. V1 ఏంటి, V2 ఏంటి, ఆ వర్బ్ ఫామ్ మీనింగ్ ఏంటి అనేది మనం షార్ట్స్లో అప్లోడ్ చేస్తాం, అవి కూడా ఫాలో అవ్వండి. ఐ ర్యాన్, నేను పరిగెత్తాను. ఎప్పుడు? పాస్ట్ టెన్స్లో పరిగెత్తావు కాబట్టి ఇప్పుడు నువ్వు V2లో చెప్తున్నావు. ఐ ర్యాన్ అని చెప్పావు. ఐ రోట్, నేను రాసేసాను. యూ హ్యావ్ కంప్లీటెడ్ ద యాక్షన్, సో యూ షుడ్ యూజ్ హియర్ V2 అంటే ఐ రోట్. ఐ కాట్ వాడాలి, క్యాచ్కి ఐ కాట్ వాడాలి. కాట్ ఈజ్ V2. అలాగే ఇప్పుడు యూకి చెప్పండి. యూ డ్రాంక్, యూ స్పోక్, యూ టాక్డ్, యూ త్రూ, యూ ర్యాన్, యూ రోట్, యూ క్యాచ్. అలాగే హీ అయినా కూడా అంతే, హీ డ్రాంక్. ఇప్పుడు షీ వచ్చింది అనుకో, షీ టాక్డ్. టాక్ తీసుకుంటే షీ టాక్డ్. ఇట్ ఉంది, ఇట్ ర్యాన్, అది పరిగెత్తింది. ఎప్పుడు? పాస్ట్ టెన్స్లో జరిగిపోయింది యాక్షన్. ఆ పరిగెడతాం అనే యాక్షన్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది, అందుకని మనం సింపుల్ పాస్ట్ టెన్స్ వాడటం జరుగుతుంది. నెక్స్ట్, వి రోట్, మేము రాసాము లేదా మేము రాసేసాము. కంప్లీట్ అయిపోయింది యాక్షన్ కాబట్టి వి రోట్, V1 కాదు V2 వాడతాం. అదే వి రైట్ వచ్చింది అనుకోండి, మేము రాస్తాము. మేము రాస్తాము. వి విల్ రైట్ అంటే ఫ్యూచర్లో రాయబోతున్నాము. వి విల్ రైట్ వస్తుంది అక్కడ. ఇక్కడ వి రోట్ అంటే రాసేసాము. వి రోట్. దే కాట్, వారు పట్టుకున్నారు. ఎప్పుడు పట్టుకున్నారు? నిన్న ఈ టైంకి మీరు ఏదో చేస్తున్నారు, లేదా నిన్న ఈ టైంకి కంప్లీట్ చేసేసారు యాక్షన్. సపోజ్ మీరు ఇప్పుడు ఈ క్లాస్ అప్డేట్ అయ్యే టైం ఈవినింగ్, మీరు మధ్యాహ్నం లంచ్ చేసేసారు. లంచ్ కుక్ చేసేసారు అని చెప్దాం అనుకోండి. ఐ కుక్డ్ లంచ్ అవుతుంది, ఐ ఆమ్ కుకింగ్ అవ్వదు, ఎందుకంటే అప్పుడు వండట్లా. నెక్స్ట్ మనం పాస్ట్ కంటిన్యూస్ నేర్చుకుంటాం, అది వేరేది. ఐ విల్ కుక్ అంటే నువ్వు రేపటి గురించి మాట్లాడుతున్నావు, ఐ విల్ కుక్ వస్తుంది. కానీ ఇక్కడ నువ్వు మాట్లాడుతుంది ఏంటి? ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిన యాక్షన్ కాబట్టి ఐ కుక్డ్ అనాలి. లైక్ వైజ్. సో డిఫరెంట్ వర్బ్స్తో ఎక్స్పెరిమెంట్ చేయండి. లాస్ట్లో కొన్ని వర్బ్స్ అటాచ్ చేసి వీటికి V2 ఫామ్ మీరు ట్రై చేయండి. V2 ఫామ్ ట్రై చేసి ఇక్కడ మన 8 సెంటెన్సెస్ ఉన్నాయి కదా, ఈ 8 సెంటెన్సెస్లో V2 ఫామ్ని పెట్టి ఆబ్జెక్ట్ మార్చి మీరు మీ ఓన్గా సెంటెన్సెస్ రాయడానికి ప్రయత్నించండి. వన్స్ ఈ టెన్సెస్ క్లాసెస్ అన్నీ అయిపోయిన తర్వాత ఒక్కసారి ఒకే వీడియోలో అన్ని టెన్సెస్ రివైజ్ చేయడం జరుగుతుంది. ఓకే, నా ఇప్పుడు చూద్దాం ఒక్కసారి సింపుల్గా. మనం ఇక్కడ చూద్దాం సింపుల్ పాస్ట్కి మనకు ఉన్న 8 స్ట్రక్చర్ సెంటెన్స్ ఇక్కడ పెట్టాం. సో సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. I sang a song, you sang a song, he sang a song, she sang a song, it sang a song, we sang, they sang. 8 సెంటెన్స్లు వచ్చేసి అలా నేర్చుకోవాలి. ఇప్పుడు మనం ఒక వర్బ్తో మనం ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఏమేమి వర్బ్ తీసుకుందాం? సపోజ్ స్టాండ్ అనేది స్టాండ్ తీసుకుందాం. స్టాండ్కి V2 ఏంటి? స్టూడ్. స్టాండ్కి V2 స్టూడ్. ఇప్పుడు నేను 8 సెంటెన్స్లు చెప్తాను. ఐ స్టూడ్ ఆన్ ద టేబుల్, నేను టేబుల్ మీద నుంచున్నాను. ఎప్పుడు? కంప్లీట్ అయిపోయింది యాక్షన్, నుంచోవడం అనే యాక్షన్ కంప్లీట్ అయిపోయింది. ఐ స్టూడ్ ఆన్ ద టేబుల్, యూ స్టూడ్ ఆన్ ద టేబుల్, హీ స్టూడ్ ఆన్ ద టేబుల్, షీ స్టూడ్ ఆన్ ద టేబుల్, ఇట్ స్టూడ్ ఆన్ ద టేబుల్, వీ స్టూడ్ ఆన్ ద టేబుల్, దే స్టూడ్ ఆన్ ద టేబుల్. ఇలా 8 సెంటెన్సెస్. ఇంకొక వర్బ్ ఏం తీసుకుందాం? సపోజ్ క్లోజ్ అనే వర్బ్ తీసుకుందాం. అంటే ఇక్కడ క్లోజ్కి V2 ఏంటి? క్లోజ్కి V2 ఈజ్ క్లోజ్డ్. అప్పుడు నేను ఏం చేద్దాం? ఐ క్లోజ్డ్ ద డోర్, నేను డోర్ క్లోజ్ చేసేసాను. ఐ క్లోజ్డ్ ద డోర్. యూ క్లోజ్డ్ ద డోర్, నువ్వు డోర్ క్లోజ్ చేసేసావు. హీ క్లోజ్డ్ ద డోర్, అతను క్లోజ్ చేసేసాడు. షీ క్లోజ్డ్ ద డోర్, ఇట్ క్లోజ్డ్ ద డోర్, వీ క్లోజ్డ్ ద డోర్, దే క్లోజ్డ్ ద డోర్. ఇలా ఇంకొక వర్బ్ తీసుకుందాం. స్టడీకి V2 ఏమవుతుంది? స్టడీడ్. 8 సెంటెన్స్లు ఫామ్ చేస్తాను. ఐ స్టడీడ్ అ బుక్, నేను ఒక బుక్ చదివేశాను. ఈ బుక్కి జనరల్గా మనం రెడ్ వాడాలి, బట్ ఓకే. ఐ స్టడీడ్ ఇంగ్లీష్ చదివాను. ఐ స్టడీడ్ ఇంగ్లీష్, యూ స్టడీడ్ ఇంగ్లీష్, హీ స్టడీడ్ ఇంగ్లీష్, షీ స్టడీడ్ ఇంగ్లీష్,
వి స్టడీడ్ ఇంగ్లీష్, దే స్టడీడ్ ఇంగ్లీష్. ఇక్కడ మనకు మారుతుంది ఏంటి, V2 మాత్రమే మారుతుంది. సో ఆబ్జెక్ట్ అనేది మనం తగినట్టు పెట్టుకుంటాం ఆబ్జెక్ట్. నెక్స్ట్ ఇంకొకటి తీసుకుందాం, వాక్. ఐ వాక్, ఐ వాక్ డైలీ, సారీ ఐ వాక్డ్. ఇక్కడ మనం సింపుల్ పాస్ట్ వాడాలి కాబట్టి ఐ వాక్డ్ ఎస్టర్డే, నిన్న నేను నడిచాను. ఐ వాక్డ్ ఎస్టర్డే, యూ వాక్డ్ ఎస్టర్డే, హీ వాక్డ్ ఎస్టర్డే, షీ వాక్డ్ ఎస్టర్డే, ఇట్ వాక్డ్, దే వాక్డ్ ఎస్టర్డే, we walked yesterday. Like this 8 sentences. For example, let me take one more. Ask. Ask ki asked is the V2. Ask ane V1 ki asked is the V2. So let's go. I asked a question. నేను ఒక క్వశ్చన్ అడిగాను. I asked a question. You asked a question. నువ్వు ఒక క్వశ్చన్ అడిగావు. You asked a question. He asked a question. అతను ఒక క్వశ్చన్ అడిగాడు. She asked a question. ఆమె ఒక క్వశ్చన్ అడిగింది. ఇట్ ఆస్క్డ్ ఏ క్వశ్చన్, అది ఒక క్వశ్చన్ అడిగింది. వి ఆస్క్డ్ ఏ క్వశ్చన్, మేము ఒక క్వశ్చన్ అడిగాము. దే ఆస్క్డ్ ఏ క్వశ్చన్, వారు ఒక క్వశ్చన్ అడిగాడు. సో ఐఎమ్ ఫార్మింగ్ 8 సెంటెన్సెస్. ఈ 8 సెంటెన్సెస్లోనే మనం స్ట్రక్చర్ యూజ్ చేసి మాట్లాడటం జరుగుతుంది. సో ట్రై అదర్ వర్బ్స్ని మీరు ట్రై చేయండి, అలా 8 సెంటెన్సెస్ రాయండి. సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ దిస్ క్లాస్ టుడే, అండ్ నెక్స్ట్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ past continuous tense. That's it. Thank you.